అందరికీ నమస్కారం. నేను మీ సుందర్ రాచమడుగు, జనసేన పార్టీ నంద్యాల. ఈరోజు ఈ వీడియో ఛానల్కి గల ముఖ్య కారణం మీ అందరికీ తెలిసిన విషయమే. 4 సంవత్సరాల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు రూపొందిస్తూ మహిళా రక్షణ చట్టాలను తీసుకువస్తూ వాటిని ఒక సరైన రూట్లో, ఒక ప్రాపర్ రూట్లో యూటిలైజ్ అవ్వట్లేదని నా అభిప్రాయం. రోజు రోజుకి సంఘటనలు పెరుగుతున్నప్పటికీను అత్యాచారం చేసేవాడికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. ఏముంది, నేను ఒక క్రైమ్ చేస్తే మళ్ళీ ఒక 2-3 నెలలకు బెయిల్ తీసుకుని బయటికి వచ్చేస్తాను అనే ధీమాతో ఈ కీచకులు, ఈ దుండగులు బరితెగి చేస్తున్నారు. నా అక్క చెల్లెలకు, ఆడపడుచులకు రక్షణ కల్పించాలి అంటే కూటమి ప్రభుత్వాన్ని 2 చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్పే విధంగానే నియోజకవర్గానికి ఒక దిశ పోలీస్ స్టేషన్ను స్థాపించి మహిళలను రక్షించే విధంగా చట్టాలను రూపొందించి క్రైమ్లో ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ కదలికలపై మనము పోలీసులు నిఘాను పెంచవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన దుండగుడిని, కీచకుడిని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చేతులు జోడించి ఆ చిన్నారికి న్యాయం జరిగే విధంగా మీరు స్పందిస్తారని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఆ చిన్నారికి న్యాయం జరగాలంటే తప్పకుండా ఆ కీచకుడిని, ఆ దుండగుడిని, ఆ కామందుడిని ఎన్కౌంటర్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ, ఆ చిన్నారి ఆత్మ శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు.